మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన ప్రీవియస్ వీడియోస్‌లో రెసిడెన్షియల్ స్టేటస్ ఎన్ఆర్ఐ అయి ఉంటాడు. రెసిడెంట్ అని పెట్టి ఫైల్ చేద్దాం సార్ అంటాడు. రెసిడెన్షియల్ స్టేటస్ మరి నువ్వు రెసిడెంట్ అని పెట్టి ఫైల్ చేస్తే నీకు వచ్చిన ఇన్‌కమ్స్, బ్యాంక్ క్రెడిట్స్ కోట్లలో నీకు ఇన్‌ఫ్లో ఇంతుంటది. 50,00,000 1,00,00,000 రూపాయలు ఇండియాకి పంపించుంటారు. ఇండియన్ అకౌంట్‌లో క్రెడిట్ అయ్యి ఉంటాయి. నువ్వు చూపించేదేమో 2, 3 లక్షలు, 10 లక్షలు. నాన్ రెసిడెంట్ అంటే సరే బయట టాక్స్ పే చేసి ఉంటాడు అనుకోవచ్చు. రెసిడెంట్ అని పెట్టావు కదా! మరి అన్నిటి మీద టోటల్ క్రెడిట్స్ పైన ఎక్స్‌ప్లనేషన్ ఇయ్యాలి కదా! సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటని. ఏం చెప్తావు? ఇండియాలో టాక్స్ కట్టలేదు. బయట కట్టావంటే నువ్వు రెసిడెంట్ అని చూపించావు. That will be another problem. అది రెసిడెన్షియల్ స్టేటస్‌ది ఇంపార్టెంట్ పాయింట్ ఉంటది. అవును. ఇంకా మనము డీటీఏఏ కంప్లయన్స్ ఇష్యూస్ సార్. ఇప్పుడు డీటీఏఏ అగ్రీమెంట్ ఉంటది. ఫారెన్ ఇన్‌కమ్‌కి సంబంధించిన టాక్సబిలిటీస్. అవి కరెక్ట్ కంప్లై అవ్వకపోయినా, టాక్స్ క్రెడిట్ కరెక్ట్‌గా చూయించకపోయినా అయిపోతది. ఇప్పుడు మనం ఇక్కడ టాక్స్ పే చేసామనుకోండి. ఈ క్రెడిట్ తీసుకెళ్ళి అక్కడ చూయించుకోవాల్సొస్తది. సో, ఈ డిఫరెన్సెస్ ఇక్కడ చూయించేదానికి, అక్కడ క్రెడిట్ తీసుకునే దానికి డిఫరెన్స్ ఉన్న నోటీస్ వస్తది. ఇప్పుడు మీరు ఇక్కడ టాక్స్ కట్టారు. ఓ 10,00,000 ఇన్‌కమ్ ఇండియా నుంచి ఉంది. మీరు అక్కడ 2 కంట్రీస్ మధ్యలో కమ్యూనికేషన్ ఉంటది. ఇక్కడ టాక్స్ పెయిడ్ ఇన్ఫర్మేషన్‌ని నువ్వు అక్కడ చూయించడానికి మ్యాచ్ అవ్వాలి మళ్ళీ. 2 కంట్రీస్ మధ్యలో కమ్యూనికేషన్ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ పే చేసిన టాక్స్‌కి, అక్కడ నువ్వు క్లెయిమ్ చేసిన రిలీఫ్‌కి అన్ని మిస్ మ్యాచెస్ ఉన్న డీటీఏఏ మధ్యలో ఇష్యూస్ ఏమైనా ఉన్నా కంట్రీ టు కంట్రీ మధ్యలో ఉన్న అగ్రీమెంట్‌కి టర్మ్స్ కరెక్ట్ ఫాలో అవ్వకపోయినా మనకి నోటీసులు వస్తాయి సార్. ఈ రీజన్ వల్ల చాలా మందికి వస్తాయి నోటీసులు.